అండి, అందరికీ నమస్కారం. అయితే ఇవాళ ఒక స్పెషల్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఒక స్పెషల్ పర్సన్తో కూర్చొని ఉన్నాం కాబట్టి. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు ఇంటర్వ్యూ అని కొడితే రాలేదేమో, ఇప్పటి నుంచి మొదలవుతుంది అది. ఎస్, విజయ్ సేతుపతి. ఈ పేరు కాదు, ఒక బ్రాండ్లా మారింది. అందుకే కోలీవుడ్ హీరో అయినా కూడా మన టాలీవుడ్లో కూడా అంతే వెల్కమ్ చెప్పారు. ఎస్, ఆయన సైరాలో ఆయన అభినయంతో మనల్ని ఆకట్టుకున్నారు. ఉప్పెనలో ఉప్పెనంత అభినయాన్ని ఇచ్చి ఆనందాన్ని పంచి అలాగే గ్రాండ్ వెల్కమ్ని అందుకున్నారు. అయితే తమిళ్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు తెలుగుని పలకరిస్తుందని. ఈసారి ఒక గొప్ప విశేషం ఏంటి తెలుసా? తమిళ్లో తెలుగులో ఒకేసారి పలకరిస్తుంది. అది సెప్టెంబర్ 9th. ఆ సినిమా పేరే లాభం. మరి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి ద విజయ్ సేతుపతి విత్ మీ. సో హాయ్ సార్, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఇంతకు ముందు వరకు బాగున్నాను సార్, ఇప్పుడు ఇంకా బాగున్నాను. సో నా ఫేస్ మీద ఏదైనా కొంచెం గ్లో యాడ్ అయింది అంటే అది బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ దేర్ టు హియర్. థ్యాంక్స్ సో మచ్. ప్లెజర్ సార్, ప్లెజర్. సో ఎస్, నేను ఇందాక చెప్పినట్టు అంటే తమిళ్ హీరోగా మీరు కాకుండా లైక్ ఇండియన్ సినిమాలో ఒక యాక్టర్గా మీరు పేరు తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం మేము తెలుగులో మీ సినిమా ఎప్పుడు వస్తుందా అని. ఒకవేళ ఫస్ట్ ఇక్కడ రిలీజ్ అయిపోతే అరే ఎప్పుడు మా రిలీజ్ డేట్ అని వెయిట్ చేస్తూ ఉంటాము. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మీరు హైదరాబాద్ని విజిట్ చేసినప్పుడు అండ్ తెలుగు ఆడియన్స్ని విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? I didn't expect they will give me this much of ఇంత పెద్ద రెస్పెక్ట్ ఆర్ ఫ్యాన్స్ ఆర్ నేను I didn't even expect this. And then first time I came to Hyderabad when I was doing the Pudupete, it means Kottapeta in Telugu. Okay. It was in 2005. That is that. So that was first time I came to Hyderabad and we were staying in Ramojirao Film City. And then నువ్వు వద్దానంటే నేను వస్తాను, మీరు వస్తారంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ప్రభుదేవా. యా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఆ ఫిల్మ్ చూసాను, సిద్ధార్థ్ త్రిష కదా, ఓకే చూసాను. దెన్ వీ హ్యాడ్ హైదరాబాద్ బిర్యానీ. దట్ వాస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ I think directly Uppena after that. అది కాదు, ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఫ్యూ ఫిల్మ్స్ దేర్ ఇన్ ఫిల్మ్ సిటీ. 2-3 films there in Hyderabad and Film City. I did 2-3 films as a hero. I did one film called Sangatamala that also released in Telugu also. Even Pizza released in Telugu. Pizza the time I came. Oh yeah. After I came for Pizza promotions, I came to Hyderabad. So I feel something a very good vibe there in Hyderabad. So I like that place. Place and the people. I don't know that, but I like it. Every day shoot, after the shoot I go for a round and then in my car. Just to see people and then just to see. So just I go for a round in a car to see the. I don't know the place name or anything. You just roam like that. We just roam like that. Generally, wherever I go to shoot, that I do that. Okay. Just to know the people, how they become. In Hyderabad, recently when I came for one movie, like I came for Kaatwagla Rendu Kadal movie shoot. Okay. With Nayanthara and Samantha, I'm doing a movie. Okay. That movie, I went for walking for 1 hour. So I put a cap and then I was walking in the streets, in the gullies. So it was very nice. Okay. So I had a very good vibe, and I feel very good vibe and connection there in Hyderabad. So it's good, feeling good. రైట్. ఈవెన్ దో అంటే మీకు ఎలా అయితే బాగా అనిపిస్తుందో అక్కడ స్పెండ్ చేయడంలో టైం అండ్ అక్కడ పీపుల్ కూడా మీ సినిమాలు చూడడంలో అంతే హ్యాపీనెస్ ఉంటుంది. నేను చూసాను ఈ ఉప్పెన చూసి ఆడియన్స్గా ఇంటర్వ్యూ చేశారు కదా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దోస్ వర్డ్స్. ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ లవ్ దట్ ఇస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రేమ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసా అక్కడ ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే నాకు తెలిసి మీరు ప్రతి ఇంట్లో మీరు తెలుసు. ఓకే. ప్రతి ఇంట్లో తెలుసు, ప్రతి పిల్లలకి తెలుసు మీరు. సో అంత క్రేజ్ మీకు ఉండింది. ఈవెన్ ద పిజ్జా అక్కడ మేము చాలా చూడడం జరిగింది అండ్ సూపర్ హిట్ అక్కడ కూడా. సో ఎస్, ఆ తర్వాత మాస్టర్ వస్తే మీ సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడు అంతా విజిల్స్ అనమాట. నా దగ్గర వీడియో కూడా ఉండింది. మీ సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడు ఆ విజిల్స్ అదంతా థియేటర్లో అమేజింగ్ అసలు. సో తెలుగు పీపుల్ ఆర్ లైక్ వెయిటింగ్ మీ సినిమాలు ఎప్పుడు వస్తాయో చూద్దామా అని.
సో వీఆర్ వెరీ లక్కీ లైక్ ఈ ఫిలిం సేమ్ డేలో రిలీజ్ అవుతుంది తమిళ్ అండ్ తెలుగు. I'm very lucky. Seriously, I'm very lucky. Because I saw the people and how they received the movie there. And then, see, it is more bliss that you get so much of love from a people. No, that is always a blessing. So, thanks for that. సార్ అసలు ఎలా సార్ అంత చిన్న చిన్న మైల్యూట్ డీటెయిల్స్ అంటారు కదా, సో సమ్ టైమ్స్ లైక్ మీ ఐస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు అనిపిస్తుంది యువర్ ఐస్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ యూనో, ఎన్నో లైన్స్ చెప్పేస్తా అనిపిస్తుంది ఆ ఎక్స్ప్రెషన్. జస్ట్ అలా నుంచొని ఆ కళ్ళతో పలికించేస్తూ ఉంటారు. నాకు భయం వేస్తుంది నేను నా నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోతానేమో అని ఇలా ఐ టు ఐ కాంటాక్ట్. Oh my God. సో అది ఎలా పాసిబుల్ అసలు? ఇట్స్ లైక్ యు ఆర్ క్రేజీ అంతే నాకు No, అనిపిస్తుంది. నాకు అది అంతా నాకు తెలియదు. I'm just thinking about the characters and how it behaves, what are all that is running in his mind, and what all connections for him. So Right. I just calculate and try to connect. It is not a calculate. I try to understand what is running in his mind. So I try to understand that. So, and I don't watch monitor. So that Okay, still. I don't know. I can't watch monitor because I can't see my performance. I feel very shy, so I don't go and see monitor. ఆఫ్టర్ రిలీజింగ్ ఫిలిం థియేటర్లో మీరు వాచ్ చేస్తారా? అది కూడా కాదు, నాకు బాగా సిగ్గు వస్తుంది. ఓన్లీ డబ్బింగ్. ఇంకా నేను ఉప్పనా చూడలేదు, అది నాకు ఇంకా చూడలేదు. బాగా ఐ ఫీల్ వెరీ షై అండ్ అఫ్రైడ్. ఇట్స్ లైక్ ఇఫ్ ఐ సీ మై పర్ఫార్మెన్స్ నో ఐ ఆల్వేస్ ఫీల్ ఇన్సెక్యూర్డ్. So even Master, I didn't see the second half. Still now I didn't see the second half. So that's my problem. So సార్ కొంతమందికి అదే అంటే మ్యాజిక్ చేసేస్తారు, క్రియేట్ చేసేస్తారు, వాళ్ళకి తెలియదు అది ఎంత పెద్ద మ్యాజిక్ అని. no, if you know the real value of an art, so you know what is it. కరెక్ట్. So see, suppose maybe audience should be innocent. Okay, we want audience should be innocent. But people we doing something in say we maybe creating something or doing something that we should make lot of calculations, lot of ideas. Calculation in the sense about the character, because we are creating a human being. We are creating because people they're going to watch only 2.5 hours movie. But in that 2.5 hours movie, we have to tell 25-year story sometimes, Correct. 2 month story sometimes, Correct. sometimes 200-year story also we have to say that. So that 2.5 hours time we are creating so much of fantasies, so much of real life stories we are creating. So we have to make lot of calculations. So that's all. యా ఫర్ లైక్ అవుట్పుట్ కోసం ఏదైనా Output కోసం. ఎనీ క్యాలిక్యులేషన్ So when we know that worth, no. So we just మన అందరికీ ఏం మిస్టేక్ చేశాను, ఇది మిస్ చేశాను, అది మిస్ చేశాను, వేస్ట్, నాకు ఏమి అలాగే అనిపిస్తుంది. ఓకే. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే. లెజెండ్స్ అందరూ మేబీ ఇదే మాట my చెప్తూ God, ఉంటారు. much worse. సో ఇట్స్ మచ్ వర్స్. సో ఎస్ సార్, మనం ఇందాక క్యాలిక్యులేషన్స్ అన్నాం. ఆఫ్ కోర్స్ అది పాజిటివ్ వేలో మనం క్యాలిక్యులేషన్ అన్నాం. బట్ ఎన్నో ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలు చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ మీకుంది. బట్ ఈ ఫిలింతో అండ్ ప్రొడక్షన్లో కూడా మీరు ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఎస్, ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి సార్? లాభంలో లాభం ఎంత సార్? నేను లాభం, whenever I produce a movie, I don't sit and calculate anything because I can't take because if I start count the money, I can't perform. So I don't get into this. So me and my friend Arumugam is we both producing. So Arumugam, he'll take care of everything. Even I don't know anything. Here my company, my classmate is working. Okay. 30 years friend. So he's taking care of. So till now I don't know what goes, nothing. Okay. So they both deal everything because if I think that will kill my art. So art only gave me this much of money, the fame, and something disciplinary in my life, maybe. Whether I'm disciplined or not, I don't know, but maybe little bit. So everything, this art only gave me that. So I have to respect this first. That's everything. So, Right. so I was a very normal boy who was working in a company and then very middle class boy. So if I'm earning crores in my life means that everything happened because of an art. So I can't kill my art for money. True. So I can't calculate that. So I'm comfortable like this way. So
Well The whatever movie I produced as of now, maybe I settle the loan, then again pay interest and everything, then I get the loan, then I do this movie. This goes like this only. సరే ఎలోన్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటారు ఆఫ్టర్ లాస్ దిస్ ఫిలిం సో దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఏం జరుగుతూ ఉంటుంది అసలు ఏమన్నా ఉంటుందా దానికి ఏమన్నా కొత్త స్ట్రగుల్ ఏమన్నా ఉంటుందా వెన్ లైక్ ఫిలిం బిట్ డిసప్పాయింట్ చేసినప్పుడు Yeah, no, yeah, అది కాదు. ఏది ఉండదు Because I like that I did it. Okay. Maybe that's why this time my friend Arugam, he's taking care of everything, so he's very good at it. ఓకే Now we are doing it good in lab. So this is the first film that ఓకే we did a very good business and all. Because I don't know business up, so I don't know how to handle the business part. So which I can't concentrate also. రైట్ So this is the first time he's taking care of it. So we are good now. నైస్ సో ఇది సేమ్ టైంలో తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది Yes. సో ఎలా అనిపిస్తుంది అంటే తెలుగు ఆడియన్స్ లవ్ మీరు చూశారు వాళ్ళు ఉప్పెనంత ప్రేమను మీకు అందించడం జరిగింది I hope they will like this movie. Produce this movie just. I'm a very big fan of S.P. Janan sir, and then he's a great director, great human being. He's a communist, and he know how to say Marxism in a very simple way. He's a great mind. we all are missing him Huh? yeah Yeah, I never met such person because I keep telling him it is very difficult for us to get another person like this because it will take a lot of time. See, people they may read lot of books, but they can't convert it in cinema and give it in a simple way. That is very difficult. Okay? That only S.P. Janan can give right in very interesting way. So I'm much happy that I produced this movie, his last movie. That's my blessing. So I'm happy in that way. of course So it is this movie. It speaks about S.P. Janan's politics. It's his view and his point of view, his perception is totally different. right So I'm good. It is coming in both the languages, and it will connect with the audience because whenever we see about the farming, the movies about farming, no, or farming or a village story, only the story happening in villages. Generally, there is a love story behind the farming land, or there is a casteism fight or a religion fight, something. But he says that is not only village. If there is a 500 crores factories there means that factories depend on the farmers. True. But we convert that into farmers are depending on the factories. factory right But that is not the true. right The raw materials are only produced in the farming land. correct So this point of view, I'm here only, and then we all know that, but still we didn't see in that point of view, right? So his point of view, his thoughts are so great and very simple. In one scene, we are explaining what is labham. okay okay What is labham in a very simple way. That scene comes around maybe 4 minutes, maybe 4-5 minutes. okay We explain to the child what is labham. So it's a fantastic scene. ఆయన ఎక్కడున్న బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఈ ఫిలింతో ఉండాలని ఇండస్ట్రీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఎస్ సార్ మీరు స్టోరీ వినేటప్పుడు సో మీ దగ్గరికి తెలుగు నుంచి వచ్చినా వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినా మీరు స్టోరీ వినేటప్పుడు సో ఏ పాయింట్ దాంట్లో చూస్తారు మీరు సో సోషల్ మెసేజ్ ఏదైనా లైక్ ఉండాలి అనేది ఏమైనా ఉంటుందా సో లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైనా ఉండాలని ఉంటుందా అది కాదు, అది ఏమైనా స్టోరీ, ఓకే అది నాకు ప్రాబ్లం లేదు. That story shouldn't be toxic for the society. ఓకే Okay, it shouldn't spread the negative. I can play a negative because I can, but it shouldn't spread any negative energy. It shouldn't be toxic, and then it should be interesting because people are there giving their time and money. We are responsible for that. So Right. that is very big responsibility. రైట్ In one interview, Director Tyagaraja Kumaraja, he said really well. With that, Lines, huh? very good lines. It's about money also you can earn back, but the time you are giving for watching a movie, you can never get back. So Correct. we are just trying to justify that time and taking it as responsibility. So that is responsibility. రైట్ So and this is the product. Before you seeing the product, you are giving the money. So it is much responsibility. So and whatever the knowledge we have, we try to put it in a movie, and then we try to give it to the audience give it to the audience like it should be entertainment, not like message or yeah, there is a message, but you బట్ should పార్ట్ ఆఫ్ ద స్టోరీ
you should realize it, you should understand. It's not I should preach it. I shouldn't. That in every story there is a message. ఓకే There is a fight. There is a fight between the good and bad. True. Finally, bad lost and good won. Like that love story. Anything in there is a message. It's your point of view that however you want to take it. You can be a villain or a hero in your life, but how you it depends on your perception. But every story there is a message. Is there. But I can't make a movie for just telling a message. That is not my job. ఓకే My సో job is నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా ఉండే entertainment is entertainment. Yes, entertainment is the first. రైట్ సో ఫిలిం డెఫినెట్గా నీడ్స్ ఎంటర్టైన్మెంట్ విద్యా బాలన్ సెట్ దట్ వన్ ఫిలిం Yeah, Jana sir once said we should change the. He told in an interview we should change the meaning for entertainment. Cinema is not only entertainment; it gives information, teaches about life. కరెక్ట్ It is not only a fun or anything. It's a, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫోటైన్మెంట్ oh, what does it No, mean? I'm just mixing infotainment. Okay, okay. Information and entertainment. Maybe. So it is not only an entertainment. See, he always says we have to change the meaning. ఓకే సో ఉప్పెన మీరు స్ట్రైట్ తెలుగు అంటే సైరా తర్వాత ఉప్పెన లైక్ స్ట్రైట్ తెలుగు ఫిలిం చేయడం జరిగింది అండ్ తెలుగు మీరు మాట్లాడడం మేము వేదిక మీద విన్నాము Okay. అఫ్కోర్స్ మాకు చాలా బాగా అనిపించింది మీరు తెలుగులో అలా స్పీచ్లో మమ్మల్ని అందరినీ పలకరించగానే సో ఫస్ట్ మైక్ తీసుకోగానే నాకు తెలుగు రోజు ఎవరైనా తెలుగు అబ్బాయో అమ్మాయి ఎవరైనా నాకు కలిస్తే వాళ్ళ దగ్గర తెలుగులో మాట్లాడుతున్నాను నేర్పించడానికి. సార్ నేను చెన్నై షిఫ్ట్ అయిపోయినా సార్ నా ఫ్లాట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర రోజు మాట్లాడుతున్నా. ఓకే ఎవరైనా నా షూటింగ్లో ఎవరైనా ఉంటానంటే సతీష్ ఉంటారు, వాళ్ళతో తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఏమైనా ఫిల్మ్ చేస్తే ఆ తెలుగులో డబ్బింగ్ చేయడానికి నాకు చాలా ఇష్టం. ఓకే, అందుకోసం ట్రై చేస్తున్నాము. ఏమైనా బ్యాడ్ వర్డ్ వస్తే అది ఇప్పుడు మీరు ఒక 30 seconds అటెస్ట్ మాట్లాడారు, ఏం మాత్రం ఇంత కూడా అటు ఇటు అవ్వలేదు లైన్. సో మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు. అది నాకు కొంచెం సిగ్గుగా ఉంది, అందుకే మాట్లాడడానికి వచ్చేసింది. లేదు సార్ వచ్చేసింది, మీకు ఆల్రెడీ తెలుగు వచ్చేసింది అంతే. అర్థమవుతుంది కానీ ఇంకా కాన్ఫిడెంట్ లేదు, వస్తే నేను ట్రై చేస్తున్నాను. మీరు ట్రై చేశారు అండ్ ఆన్సర్ తెలుగులో చేశారు, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే అక్కడ అందరూ చూస్తున్నారు మీరు ఎప్పుడెప్పుడు తెలుగులో మాట్లాడతారా అని. సో వీఆర్ వెరీ హ్యాపీ. అయితే మేము ఒక మాట విన్నాము ఉప్పెన డైరెక్టర్ దగ్గర నుంచి, ఆయన స్క్రిప్ట్ చెప్పేటప్పుడు స్క్రిప్ట్ పేపర్స్తో పాటుగా మీరు బిర్యానీ తెమ్మని ఏమన్నా ఒక ఇది పెట్టారా, డీల్ ఏమన్నా ఉండిందా? సో హీ టోల్డ్ he said in one interview. నేను మర్చిపోయాను. అంటే మీరు బిర్యానీ తింటూ ఫిలిం విన్నారు అని చెప్పారు ఒక దాంట్లో. డిన్నర్ టైంలో వచ్చారు, నేనేం చేయాలి బిర్యానీ ఆర్డర్ చేశాను. మేబీ వాళ్ళు బుచ్చి వాళ్ళ దగ్గర ప్రభావ్ అని ఒక కోడైటర్ వచ్చారు, వాళ్ళకి తెలుగు తెలుసు. వాళ్ళు ట్రై చేశారు తమిళ్లో చెప్పడానికి. నేను ఐ టోల్డ్ వెయిట్, యూ ఆర్ ద డైరెక్టర్ రైట్, యూ టెల్ ఇన్ తెలుగు, నాకు అర్థమవుతుంది. ఓకే, ఏమైనా డౌట్ వస్తే నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు చెప్పండి అని చెప్పండి. బికాస్ ఓన్లీ డైరెక్టర్ నోస్ the real emotions and everything, and he is going to make the film. So when he, more than a story, the way he narrates, no, that's where I trust a director. Only director can explain nuances and how he is going to execute. Correct. Only he can narrate that. So బాగా ఎమోషన్ నాకు. సరే, అది మా హార్ట్లో కూడా చాలా దగ్గరైన ఫిలిం ఉప్పెన. లైక్ ఫస్ట్ నెరేట్ చేయగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? అసలు ఏంటి, ఏమనిపించింది ఇమీడియట్ ఎక్స్ప్రెషన్? Because caste is a very bad disease in our society. So it is very bad because everything is, see, this table is for human beings. Everything is for human beings. People, whatever you see around you is for human beings. Correct. To live with it. Correct. To live with it. Okay. To love, to share your love and not using to share your love and but this caste and religion that kills people. That kills people, and then I don't know how it is happening, but that kills people. Still it's happening. So that hurts me so much. So this world is only to share the love. Kills people saying
by saying caste, by religion, by language, by country. Maybe they're just giving reasons. రైట్ But this, that. But we are here to just share love. If you just share love, no. జస్ట్ ఓన్లీ వన్ లైఫ్ No, వై దిస్ నెగటివిటీ అండ్ whether no. One life, two life, chuck it. Here we are to share love. ట్రూ That will keep you happy and nice. ట్రూ That will keep your life very sweet. No, we should be so. When he narrated the story, that is very strong message. Strong message. See, how to say? Cinema is a medium where you can see people when something went wrong. What are all the difficulties or problems they go through, and what is happening for them, which we can see that. కరెక్ట్ If say about if 1 crore people are watching, at least if 1,000 people believes that, we shouldn't see the caste or something. No, that's good. చేంజ్ When అనేది we take the climax, I did two way. One is that Ryan become emotional when the doctor take hands and keep. He becomes emotional, which I can't take. That is so, which I can't take it. So I got a little bit of tears and all. Then director came and said, "So this is not Ryan. Ryan should be in a very." I said, "Puchi, my daughter life is spoiled, Puchi. I feel very, very sad that I didn't expect that my daughter will take such decision in life. That kills me. So I feel sad for my behavior, Puchi. So I should realize something in my life. Still, I can't behave like a upper caste Strong, fellow. But we did two. One is that also, this also. But Puchi, after that, he called me and said, "Sir, I kept what you said only." That fellow realized it. That should happen. So that we can say that, which means that is, if something it hits maybe 100 people, 200 people, that's enough. But that's enough. So I like that. So that time I don't have dates. But the way he narrated, I'm just impressed so much. So I hugged him, I kissed him, I said, "I'm just doing it, don't worry." ఐ స్టిల్ రిమెంబర్ సార్ ఎప్పుడైతే బేబమ్మ మీ దగ్గరికి వచ్చి ఫైనల్గా లైక్ అక్కడ బయట నుంచి వస్తే అన్నం తినిపించే ఒక సీన్ ఉంటుంది. Wow. మాట్లాడితే అది గుస్ బంప్స్ వస్తాయేమో. క్లైమాక్స్ కదా. దట్ వాస్ అమేజింగ్ సీన్. బిఫోర్ వన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఎంతో చెప్పేసింది అని అనిపించింది నాకు. లైక్ ఆ తినిపించే విధానం అది. that time actually the climax when we planned one day, that is day say about we planned on Tuesday means ఓకే డే బిఫోర్ డే. day before day that day her birthday. We started by night 10 o'clock. She was ఐ హావ్ సీన్ దట్ పిక్చర్స్ ఆల్సో. దే రిలీజ్డ్ ఇట్. అది రిలీజ్ చేశారు మీరు బర్త్డే కేక్ అది. okay నాకు తెలుసు. Okay. There she was, the day was her birthday, and then we don't have much time because next day I have to fly back to Chennai for other shoot. So he was in hurry. So I told him, "No problem, Buchi, that will take one more day." That day we sent her home, and then we took another balance shots of mine and finished it. The next day, aram se we started by 10:30. Slowly we did it. So it's all that girl. Really, she did well. Small girl she is, but really she did well. Actually, she understood everything, and she performed really well. Actually, and it's because of Puchi only, because the way he wrote, and then he got on fire while he worked. I always seen him ki thoda sa shy hai. కదా కొంచెం shy. అది అంతా డ్రామా. అది అంత డ్రామా. మొదలైంది. బుజ్జి గారు. ఓకే. He's cute fellow, but he's very strong. He's very strong person. Yes. ఓకే. సో సూపర్ డీలక్స్ చూసినప్పుడు మాకు అనిపించింది లైక్ మేబీ ఈ టైంలో అంత క్రేజ్ ఉన్న టైంలో ఈ రోల్ విజయ్ సేతుపతి గారు యాక్సెప్ట్ చేశారా అని. బట్ ఆ ఫిలిం చూసినప్పుడు ఐ థింక్ అది ఒక ఎమోషనల్ ఇదేమో, దానికి చాలా కనెక్ట్ అయిపోయాం. సార్ ఆల్వేస్ లైక్ యూ యాక్సెప్టెడ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. అంటే మీకు మీరే ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారా? ఇది రెండు కాదు, ఎందుకంటే different there is no use of giving a different stories. I just wanted to give a interesting stories. That superheroes happened just because of Tyagaraja Kumaraj, because my director is very sensible. He is, and he know how to bring the performance, and he know how to handle an audience, and he know
how to present to the audience. So just because of Kumar Raja, I just begged him. When he narrated the story, I just begged him, sir, please give it to me. He said, you take 1 week time. I said, please give it to me. He said, at least 2 hours time. I said, please give it to me. So this is how it happened. So I begged him for the role. So it's happened. I did it because of Kumar Raja. And that Chotu's, Yeah, wow, that's he the done a one. great job. I still remember his face and his expressions. సో సార్ అలాంటి రోల్స్ ఏమన్నా ప్లే చేసినప్పుడు ఏదైనా డిఫికల్టీస్ ఉంటాయా సార్? ఐ న్యూ నాకు ఇదైతే తెలుసు, అంటే ప్రతి అబ్బాయిలో మగవాళ్ళల్లో కూడా ఒక ఫీమేల్ ఉంటారు ఖచ్చితంగా, ప్రతి అమ్మాయిలో కూడా ఒక మేల్ ఇది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇలాంటివి చేసేటప్పుడు ఏదైనా ఆ డిఫికల్టీస్ ఫేస్ చేయడం ఏమైనా జరుగుతుందా మీకు? It was very sweet, no? Seriously, very sweet. And not everybody can have that feel or not, because being an actor, I'm enjoying it. I can behave like a woman for some time in my life, and then I can see that, I feel it, because while when I feel like a woman, if I don't really feel, no, you can't see women inside me. So I should feel really. So I could touch the real woman inside me. That happened. Maybe 4th day shoot it happened. Wow. 4th, 5th day shoot. And it was so beautiful. Behaving like a woman is so beautiful. Like you are celebrating yourself 24/7. Like from the head to toe, decorating and presenting and behaving. And wearing sarees and everything is so beautiful. True. So maybe after that, I could little bit more that I can understand about women's little bit more. ఓకే. సో సార్ వన్ ఫన్నీ క్వశ్చన్ సార్, ఇప్పటికైనా మీకు అర్థమైందా హౌ డిఫికల్ట్ టు వేర్ సారీ అనేది? I said it's so beautiful. I didn't say it's. Of course it's beautiful, of course, but No, I tried that saree. Maybe I practiced 4-5 times and Oh, now you- okay. 5-6 times, maybe 10 times, maybe. Okay. But I tried it, that saree. wow. But still, I enjoy that process. You are saying it's difficult. I'm saying No, not that process. I'm just saying you know, wearing and handling. maybe that was the first time I became a man. You've been since you born. No? That is Tell only for but that is very new, no? That's why I was enjoying it, because the only thing I faced was the back pain, because I have to sit straight. I close my legs like this. No? I sit like this. Okay. Okay, this was Okay. very so. I have to keep my back erect. So that was whenever shot open, back pain will come. So Okay. that while walking or sitting or no, it was very difficult. Right. But I was enjoying it. Nice it was. రైట్. అండ్ ఈ ఫిలింలో మా జగపతి బాబు గారు కూడా కనిపిస్తున్నారు. అండ్ He's the villain. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఎలా I అనిపించింది worked సార్? with him 2 movies. అదే ఇప్పుడు మళ్ళీ He's very again He's very responsible, and then you can discuss with him. He understands, and he tried to give his best. And then he understands very fast. ఓకే. Okay, and then ఆయన తమిళ్లో మాట్లాడతారు yeah, జగపతి బాబు గారు, బికాస్ చెన్నై నుంచి కాబట్టి. yes, Yeah. he speaks really good Tamil, and then he understands. We are very comfortable that it is not like that we are working from another industry. No, because I worked with 2 films. రైట్. It's comfortable, and he's a very smart person, very handsome. వెరీ హ్యాండ్సమ్. యా, ఈజ్ మెయింటైనింగ్ లైక్ నా చిన్నప్పటి నుంచి చూసిన ఆయన అలానే ఉన్నారు. మీ బికమ్ Still he is very handsome. I worked with him 3 movies. Saira kuda unnaru. అవును, Yeah. అవును. అండ్ ఈ ఫిలింలో శృతి హాసన్ గారు జత కట్టడం జరిగింది. Yes. సో షీఈస్ వెరీ గుడ్ సింగర్ యాజ్ వెల్. సో I was a big fan of Shruti. I like her voice. And then she's very sincere. And it was nice working with her. I didn't expect that one day I work with Shruti. It was a nice experience. ఓకే. And she is beautiful. అండ్ సాంగ్స్ కూడా మేము అంటే ఇప్పటివరకు ఎంతవరకు రిలీజ్ అయ్యాయో తమిళ నుంచి అవి మేము వినడం జరిగింది. అండ్ మీరు డాన్స్లో కూడా మీ గ్రేస్ అనేది ఫుల్ కనిపిస్తూ ఉంటుంది సార్. సో ఎవరు చెప్పారు నాకు? సార్ నేను విజయ్ సేతుపతి, మీరు రాశి అంటే విజయ్ సేతుపతిగా అక్కడ రిలీజ్ అయింది. సో అదే టైటిల్తో రిలీజ్ అయింది, రాశీస్ ఫిల్మ్. Yeah, that is Sangatam, right? అది హీరో అది ఉంటుంది కదా, Kamala Kalasa.
కమలా కలాస కరెక్ట్, అది అక్కడ సూపర్ ఫేమస్ సాంగ్. నాకు తెలియదు, నేను మీ డాన్స్కి మేము ఫిదా అయిపోయాం అక్కడ. oh my God, నాకు డాన్స్ రాదు. నేను అలా వైకుంఠపురం చూశాను. బన్నీ హీస్ రియలీ మా ఐ హియర్ ఎవ్రీబడి ఈస్ డాన్సింగ్ రియలీ వెల్. తెలుగులో మహేష్ బాబు సార్ సాంగ్ చాలా బాగుంది. బాబు వాళ్ళని ఏంటిది కొట్రా వాళ్ళని కొట్టమని చెప్పు బాబు చెప్పు, కొట్టమని డప్పు. డప్పు అది హీ సో క్యూట్ అనుకో, దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్, ఐ లైక్ ఇట్. సార్ మీరు అప్ టు డేట్ లైక్ ఇది తెలుగు అప్డేట్ కాదు, అది కాదు, అది చాలా బాగుంది. అది ఆశిక నాకు కూడా ఒక సాంగ్ ఉంది, ఏం సందేహం లేదు, అది కూడా అది చాలా లుక్స్ బ్యూటిఫుల్. ఊహలు గుసగుసలాడే ఫిల్మ్. కొంచెం కొంచెం అక్కడప్పుడు. యా, సో అలానే మీరు మాస్టర్ యాక్సెప్ట్ చేసిన విధానం కూడా, అంటే ఆ టైంలో లైక్ అంటే ఒక హీరోస్ అనగానే ఒక ట్రాక్లో వెళ్తూ ఉంటారు కదా సార్. కమర్షియల్ సినిమాలు చేసే కొంతమంది హీరోస్ ఉంటారు, మాస్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు, కొంతమంది లైక్ లవ్ స్టోరీస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలా ఇలా ఉంటూ ఉంటారు మామూలుగా. అలానే చూసాం కూడా చిన్నప్పటి నుంచి. బట్ మీరు ఎప్పటికప్పుడు ట్రెండ్ని మారుస్తున్నారు అండ్ ట్రెండ్ని మీ వేలో సెట్ చేసేస్తున్నారు. సో బికాజ్ యూనో సూపర్ డీలక్స్ ఒక ఫిలిం అయితే, అండ్ దాని తర్వాత ఉప్పెనాలో ఫాదర్గా చేయడం మరొక ఎత్తు, అండ్ మాస్టర్లో విలన్గా నెగిటివ్ షేడ్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఏంటి సార్ దీనికి కారణం? మీకు సినిమాలు బోర్ కొట్టడమేనా రీజన్? అది కాదు, మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ అనలైజేషన్, ఆర్ if I do a same kind of movie, this brain will go in the only one track of thought process. I want to explore it in a different way. So what is running, I want to just explore it. And then I don't have any fear about life, first of all. It is nothing, it's nothing. I'm blessed that I'm here, and then I'm loved by so much of people. So wherever I go, I get love. So that is the greatest blessing I got. So then art form is something which is much greater than you imagine. Since the first art, maybe first behavior where it started, so it's living for more than crores and crores years in this earth. Okay. Right. So there is no calculation, there is no formula. Just go with the flow. I just want to know about myself and explore inside me, not the world. Explore inside me. So by playing different kind of roles, villain, girl, boy, old man, negative, positive, anything. If it should be interesting. It should be a villain, means it should be a proper villain, that's all. Right. So I just wanted to explore it inside me, that's all. Nothing else. But few people think like అంటే డెఫినెట్గా యూనో ఫాదర్ రోలా ఇలా ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇంత పెద్ద కామెడీ ఉంది. ఆ ఫాదర్ చేసిన తర్వాత ఐ ఫర్గాట్ హర్ నేమ్, బేబమ్మ కృతి. ఐఎమ్ డూయింగ్ ఎ మూవీ విత్ డైరెక్టర్ పొండ్రామ్, ఓకే, ఫర్ సన్ టీవీ, సన్ పిక్చర్స్. They sent me that Kriti photo. I said, just now I acted as her father, I can't act with her. Oh, as a hero, like Yes. Tantarvata you They offered are, no, production from the direct department, they don't know, they didn't watch Upena, so they don't know that you acted as father. As her father. So when they sent the photo, I said, recently when I acted as her father, how can I romance with her? So I said no. Yeah, కొంచెం ఎంబారసింగ్ గా కూడా డెఫినెట్ గా ఇట్స్ లైక్ ఇమిడియట్ గా ఆ కాంబో చూసిన తర్వాత ఎప్పుడు ఆ కాంపౌండ్ సెట్ అవ్వలేదు. ఓకే, అంతే అయిపోయింది. సో ఓ ఇక బేబమ్మని బేబమ్మగానే జస్ట్ డాటర్ గానే చూడగలుగుతాం. No, I saw her as my daughter, no. Right. So it is not because when we were doing climax, I told her, don't feel shy. That time my son was 15 years. So I told my son is 15 years. She was 17 or 18. Okay, I don't know that at that time. So I said, you also like treat me like your father, and then you say it. So I told this, then how can I act with it anymore? So that can never happen. That's all. అయ్యో బేబమ్మ హీరోయిన్ గా అయితే మేము చూడడానికి మీ పక్కన అంటున్నా నేను. ఇన్ ఫ్యూచర్ ఆల్సో యు ఆర్ సేయింగ్ నో? Future never.
బట్ కొంతమంది చేయడం జరిగింది సార్, లైక్ పెద్ద ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారితో తాతగారి రోల్లో చేసి తర్వాత హీరోయిన్ గా కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ ఓకే దట్స్ ఆల్ బికాస్ ఇట్ కేమ్ సో ఓకే ఓకే. అండ్ మాకందరికి మీరు సూపర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది యాక్టింగ్ సార్. ఐ థింక్ యూ మాస్టర్ ఇన్ దట్. మేము మీ ఫిలిమ్స్ చూస్తే అనిపిస్తుంది. మీకు ఏదైనా లైక్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎనీ ఎమోషన్ చేయడంలో కొంచెం డిఫికల్టీస్ ఏమన్నా ఉంటాయి? ఎనీ క్రాఫ్ట్ లైక్ డాన్స్ కానీ? డాన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. అయ్యో నేను అనవసరంగా డాన్స్ అని అందించాను. డాన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆ తర్వాత యాక్చువల్లీ ఇఫ్ యూ రియలీ ఆస్క్ మీ every scene is difficult for me. Really, if you really, I'm telling you, because I have to go and plan how I am going to do. I'm not a person that director will say this and just delivering a dialogue or behaving like that is, I can't do that, okay? Unless it is my own, which means it should come from me. I'm not a toy. I shouldn't be used like a toy, okay? And then, so I should invest my thought process, something, in the sense, by understanding my director's thought is also my thought process. That's what I believe. Okay. His origin. I should understand his origin. Right. Why he wanted the scene should happen like this. So I should understand that. Okay. That is also my investment of my thought process. That's what I say. I believe that. Okay. So. Are you a switch on or switch off actor or what? And I don't believe such things. Okay. I don't believe such things. Okay. It's అంటే మీకు క్యారీ చేస్తుందా? I don't believe such switch on switch off actor. I don't believe that single take actor. That is very fake statement which I don't. True. క్యారీ చేస్తుంది ఒక క్యారెక్టర్ మీరు చేస్తే ఒక it is not like that. Maybe after I finish the shot, maybe I can walk like that. Maybe I get an idea. Maybe I say about if shot is happening. Finish the shot. I'm talking to you. I'm giving an interview. While talking to you also, I may get an idea for that, which means how you say that. I'm talking to you in a different. I may get an idea for the shot. So which is it run? Okay. Yeah. So it'll run. Didn't So know yeah. what running inside. So I don't believe that switch on, switch off. I'm ready to go for 100 takes or 200 takes till it comes. Better. Better till it comes. Not better, not best. like what my director. Satisfaction. What my director imagined. Maybe. Okay. He is the one conceiving that, right? Okay. He's having that picture in his mind that he wanted it should be like this. So he should get satisfied, and he should, yeah, that's all. So I'm ready. So I don't believe that single take or because I may get a good idea maybe after 10 takes. I may get a new point of view or a comfort maybe after 20 takes. So who knows? Yes. So I don't believe that things. యా. సో ఉప్పెన ఫిలిం అందరికీ చాలా మెమరబుల్ ఫిలిం అది, బికాజ్ ఆ టైంలో వచ్చి బిగ్గెస్ట్ హిట్, చాలా కలెక్షన్ తీసుకొచ్చిన ఫిలిం అది. అండ్ ఆ ఫిలిం గుర్తు చేసుకుంటే సో ఫస్ట్ మీ మనసులో వచ్చే సీన్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ఎవరు ఏంటి? సో స్టిల్ థింకింగ్ సార్. ఐ సెడ్కి ఫ్లాష్ అయ్యేది ఎవరు ఇమీడియట్? ఉప్పెన. సో ఇమీడియట్గా ఏం గుర్తొస్తుంది? సుకుమార్ సార్, Bucci, Prabhav, co-director. Prabha, co-director, okay. Then that house, and then that interval block scene, and then a place, I don't know. Kakinada దగ్గర. Kakinada. I love that village because sea is there, in 50 feet farming land is there. It's a beautiful place, okay. Kakinada, it's very, I like that city very much. And then. We love that shot. మీరు బ్యాక్ తిరిగి ఉంటారు, జస్ట్ కెమెరా అలా వెళ్తూ ఉంటుంది అండ్ మీరు అటు చూస్తూ ఉంటే. I like that. I like those villages and all. It was very nice. And then I like Vaishnav Tej. He's very sweet. Yeah, he's very sweet guy. He's very sweet guy and he's sensible. I like him. Right. He come from like megastar's family, but yeah, you acted that with megastar. That may be his background. This fellow is very sweet fellow. Very good. He's very down to earth and he's very sweet fellow. He's very sweet. I know. I met him. Very smart and handsome. సో అలాగే మీరు చిరంజీవి గారితో వర్క్ చేయడం జరిగింది సైరాలో. సో ఈవెన్ దో ఉప్పెన స్టేజ్ మీద కూడా మీరు ఇద్దరు ఆ లవ్ని షేర్ చేసుకోవడం జరిగింది అటు నుంచి ఇటు. ఎలా అనిపించింది సార్ ఆయనతో వర్క్ చేయడం? I didn't expect that he says words like in Saira also he said my name and then here also I didn't expect that seriously. And he watches my movies and
And then I liked the word he said about Upena, that it was so beautiful. Like he mentioned Bharadaraja sir in Tamil, that he was taking a regional films more. So when I see there are a lot of modern movies are coming, but sometimes I feel that we are missing a regional. So he mentioned that. Like Upena movie he చూసి he said it's like నాకు ఈ భారతరాజ మూవీ 80sలో చూసాను అలా అనిపిస్తుంది. సో we should take more our culture, our regional movies. That is the way he mentioned was that's a very interesting portion. I like that in the whole audio launch. Okay. That we should tell our stories to our people, our audience. Right, It's not like inspiring from Hollywood or because it is their local. అవును. సో అక్కడున్న ప్రజలది ఏదైతే ఉండిందో అక్కడున్న పీపుల్దే అక్కడ ప్రేక్షకులకి చెప్పడం జరిగింది అది. అందుకే మోర్ కనెక్టివ్. It is not. I'm not saying that we shouldn't make such movies. We can make that movies also, but we should give importance to our regional. Right. So that is దట్ అవర్ ఫ్లేవర్. our flavor. Yeah. So Tamil means Tamil regional. కరెక్ట్. Malayalam regional. Kannadam regional. రైట్. Telugu regional. Hindi regional. So it should be like that only. So the story should represent the common mans who are staying there, who are living in their region. No? It should represent them to make connections. So that's what రైట్. I like that portion. And then I didn't expect that he speaks about me and my performance in Master and all. So I was overwhelmed. And then సో యాజ్ ఐ సెడ్ బిఫోర్ అక్కడ అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, స్టార్స్తో సహా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్వేస్, లైక్ మీ ఫిలిం వచ్చినప్పుడల్లా. అండ్ ఇమాన్ గారు దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. ఎస్, మీరు ఆల్రెడీ ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు, ఇంకా కొన్ని ఫిలిమ్స్కి వర్క్ చేయడం జరిగింది. Iman is a minimum guarantee. Confirm you can. And that BGM we call like RR. The Imam is a guaranteed. Okay, if you commit Imam means he has a very good commercial sense, and then he can make the audience enjoy the bit. So he's very good sense. రైట్. సో అఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగులో శ్రీ గాయత్రి దేవి ఫిలిమ్స్ నుంచి ఈ ఫిలిం పలకరిస్తుంది అందరినీ. సేమ్ డేట్న September 9th వినాయక చవితికి ముందు రోజు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మై ప్రొడ్యూసర్ హూ ఇస్ రిలీజింగ్ మై మూవీస్ ఇన్ గాయత్రి దేవి ఫిలిమ్స్, శ్రీ గాయత్రి దేవి. So Sri Gayatri Devi Films, can thanks first of all, and then I think they are releasing it in a very good theaters, and thank you so much for them. So this is my first movie, which is releasing in both Tamil and Telugu at the same time. That to my own production, and that was my very close director SP Jana. So there are a lot of emotional connections. So I should thanks for them, and then I hope people will like and understand and celebrate this movie, and thanks so much for them. వెయిటింగ్ సార్, September 9th కోసం వెయిటింగ్. వినాయక చతుర్థి శుభాకాంక్షలు అందరికీ. యా. సో వీఆర్ ఐమ్ జస్ట్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ టు స్టార్ట్ ఎనీథింగ్. సో రైట్, విఘ్నాలు లేకుండా చేస్తాడు వినాయకుడు అంటారు. సో ఎలాంటి విఘ్నాలు లేకుండా పాండమిక్ టైంలో థియేటర్స్ని చేయడం అంటే డెఫినెట్గా ఇది ఒక బిగ్ డీల్ అన్నట్టే. సో ఈ టైంలో లాభం వస్తుంది, లాభంకి లాభాలు రావాలనుకుని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. సార్, 1 more minute, లైక్ డెఫినెట్గా పాండమిక్లో చాలామంది చాలా చేశారు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది, 2 lockdowns, సో ఎన్నో లాక్డౌన్స్. సో మీరు మీ వాల్యుబుల్ టైంని దేని మీద ఇన్వెస్ట్ చేశారు ఎక్కువగా? ఫ్యామిలీ. అండ్ దెన్ ఐ వాజ్ లిసనింగ్ స్టోరీస్ అండ్ జూమ్ కాల్. ఫర్ మీ వెరీ రేర్లీ ఐ గెట్ టైమ్ spend with my family. So I was spending time with my family and kids, and then we speak a lot about life, and then maybe if I watch a movie, we'll sit and discuss about the movie. Just don't leave it like that. Okay. So what do you think about it? What do you think about this character? So I always tell my kids, don't simply say this movie is bad or this movie is good. So we watch the movie and we should sit and analyze it. Okay. And then, because it is not just, it's an idea. It's an idea. It's a sense. So we should analyze the sense. We just shouldn't say that it's bad, it's good. So that's how we sit and discuss. So it was, as a father, that I spent my valuable times with my kid and my wife. So it was nice. రైట్. సో ఇన్ని ఫిలిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఫిలిం డేట్, ఇప్పుడు September 9th మీ ఫిలిం రిలీజ్ అవుతుంది, ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉంటుందా సార్? ఎప్పుడు బటర్ఫ్లై
ఎప్పుడు ఓకే ఓకే హిట్ ఆర్ ఫ్లాప్ ఫస్ట్ 2 days it will hit you, ఓకే then it become normal day. ఓ ఇన్ని ఫిలిమ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ నర్వస్నెస్ ఉంటుంటుంది అనమాట. ఓకే, సో ప్రొడ్యూసర్గా చూసాం, యాక్టర్గా అంటే యాక్టర్గా మాకు అందరికీ తెలుసు అండ్ ప్రొడ్యూసర్గా కూడా మేము చూడడం జరుగుతుంది. ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా విజయ్ సేతుపతి గారు? యూనో ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ అదర్ క్రాఫ్ట్స్లో మేము Director, కమ్ సింగర్ కమ్ లైక్ ఇలా. But I don't know. But I want to direct a movie, but ఓకే I don't know when it will happen. But someday it will happen. ఓకే I want to try. I want to know that it is not that I want to prove or something or I want to give great. No, I just wanted to learn it, know it, రైట్ because I'm in this industry for so many years, and then someday I should understand this one, and then I also should make one day, because whenever I be standing in front of the camera, I too get some ideas. I don't know whether it is good or bad. I don't know. Just by executing it only, I can understand or practice it. So I want to learn it actually, for which I want to direct. So maybe it will happen any day. May happen, may not happen, but I want it to happen. సో ఉబ్బిన టైంలో కూడా మేము విన్నాము లైక్ మీరు తెలుగులోనే డైలాగ్స్ చెప్పారు అని అక్కడ ఆన్ ద స్పాట్ లైక్ కెమెరా ముందు. ఏదైనా ఒక బ్యారియర్గా ఉంటుందా సార్ రాని లాంగ్వేజ్ ఏదైనా ఉంటే? బట్ మాకైతే స్క్రీన్ మీద ఏమాత్రం కనిపించలేదు. No, I faced a lot of difficulties. ఓకే Sometimes I took prompting also. ఓకే Because there is no say ga, da, yani Tamil kaadu. So that is very I found very difficult for me. So it took time for me to understand. So first I understand the dialogues in Tamil. So Prabha will come understand dialogue in Tamil. Then I read Telugu slowly. Ask him to read. He keep reading it, maybe 100 times, maybe reading it. రైట్ So I try to by heart it. If I can't, I just know the lines. So I ask him to say it because I know that word. ఓకే Okay, because I was keep on listening it. So I know that word. So when he prompt, I could say this. సో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా దానికి సంబంధించి హోంవర్క్ ఏమన్నా ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదు. ఇదివరకు లేదు, ఇంకా చేయాలి. రైట్, సో స్ట్రైట్ తెలుగు ఫిలిం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు, ఇస్తే వస్తుంది. వినారా ఇది? చెన్నై ఫ్లైట్ ఏ టైం ఉంటే ఆ టైంకి రండి, ఛాన్స్ ఇవ్వలేదు సార్, వెయిట్ చేస్తున్నారు సార్ అక్కడ. టైం నా దగ్గర టైం లేదు, ఇంకా ప్రాపర్గా ఏమి ఐ డెంట్ గెట్ ఎనీథింగ్ రైట్, బికాజ్ ఐ టూ బిజీ విత్ మై వర్క్. సో ఓకే, అందువల్ల రావట్లేదు సార్. అందుకే మీరు బిజీ ఉన్నారు కాబట్టి. బట్ కొంచెం మీరు ఒక్కసారి నేను కొంచెం ఫ్రీగా వచ్చి స్టోరీ చెప్పమన్నా కానీ బోలెడ్ అన్ని స్టోరీస్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ యూ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ లాభం చాలా మందికి లాభాలు తెచ్చిపెట్టాలని అండ్ ప్రేక్షకులు కూడా వాళ్ళ టైంకి మనీకి లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.